వినాయక చతుర్థి అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అదొక ఏంటో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. చాలా ఏ ఫెస్టివల్ అయినా సరే మనం ముందు రోజే ప్రిపేర్ అవుతాం. బట్ గణేష్ పూజ అంటే 1 మంత్ ముందు నుంచే మనం ప్రిపేర్ అవుతాం అనమాట. సో, అట్లా అయితే ఆహ్, చిన్నప్పటి నుంచి నాకంతే. కానీ ఈవినింగ్ అయితే మమ్మీ నాకు బయటికెళ్ళనిచ్చేది కాదు. ఎందుకు అంటే చంద్రుడిని చూడకూడదు అని చెప్పేది. సో, నేను వన్స్ అడిగా, "ఎందుకు చూడకూడదు చంద్రుడిని? అతను కూడా దేవుడే కదా!" అని. సో, మమ్మీ కథ మొత్తం చెప్పింది ఎందుకు చూడకూడదు అని. బట్ అందులో నాకు అర్థమవ్వని పాయింట్ ఏంటంటే, సో, వినాయకుడు, పార్వతీదేవి, చంద్రుడు కలిపి ఏదో వాళ్ళ మధ్యన ఏదో ఆర్గ్యుమెంట్ అయింది. ఏదో అయింది. అదంతా అయిన దాంట్లో మధ్యలో మనమేం చేశాం? మనమెందుకు చంద్రుడిని చూడకూడదు? మనమెందుకు నిందల పాలవుతాం? ప్రతి దాంట్లో మననే ఇరికిస్తారా వీళ్ళు? బై ద వే హ్యాపీ గణేష్ చతుర్థి. అందరూ సేఫ్‌గా ఎంజాయ్ చేయండి. అండ్ ఈవినింగ్ టైమ్ అయితే మ్యాక్స్ ట్రై చేయండి చంద్రుడిని చూడకుండా ఉండడానికి. మనం ఎంత వద్దనుకున్నా ఐ నో కళ్ళ ముందే వస్తది. ఎవ్రీడే రాదు. బట్ వినాయకుడు చవితి రోజు మాత్రమే కళ్ళ ముందు తిరుగుతది. సో, మ్యాక్స్ ట్రై చేయండి చూడకుండా సేఫ్‌గా ఉండడానికి.